చెప్పండి. ఓకే, అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. పార్టీ స్థాపించి 3వ సంవత్సరం. ఇది ప్రజల పార్టీ. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. అలాగే రాజధాని రైతులకి, అలాగే మన మీడియా మిత్రులకి, మిగతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులందరికీ, నాయకులకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ మన ఒక స్వతంత్ర దేశం, ఒక ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛ కోల్పోయాం అనిపిస్తుంది చూస్తుంటే. రాజధాని పేరు చెప్పుకొని భూములు తీసుకోవడం, అమ్ముకోవడం తప్పితే పరిపాలన కనపడతల. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీ నేను కట్టా అని చెప్పుకుంటాడు ఇప్పుడున్న సీఎం గారు. ఆనాడు 10-15 వేలు ఎకరం కొనుక్కొని 40-50 కోట్లకు అమ్ముకున్నారు ఎకరా. అలాగే 2014లో ముక్కు పొడతో సహా ఇంటికి పంపిస్తా, రుణమాఫీ చేస్తా అని చెప్పి ఆయన ఆ విషయం మర్చిపోయి రుణమాఫీ పోయింది గాలిలో. 5 దఫాలు అన్నాడు, 5 లక్షలు అన్నాడు. అది ఇలా అయిపోయింది 5 ముక్కలు. తర్వాత రాజధాని భూములు తీసుకున్నాడు 12 సంవత్సరాలు, అది పోయింది డెవలప్మెంట్ చేయకుండా. మళ్ళీ గెలిస్తే డెవలప్ చేస్తా అని చెప్పి మళ్ళీ ఏయో అబద్ధాలు చెప్పి మళ్ళీ వచ్చారు. మళ్ళీ ఇప్పుడు సెకండ్ పూలింగ్ అన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా సెకండ్ పూలింగ్ మీద 280 రోజు ఈరోజు 208 రోజులు. ఎందుకంటే రిలే నిరసన దీక్ష చేసాం రైతుల కోసం. 208 రోజులు చేస్తుంటే అనేక ఇబ్బందులు, దౌర్జన్యాలు, డిపార్ట్మెంట్లు పెట్టి దాడులు చేపేయటం, అనేక ఇబ్బందులు పెట్టారు, అనేక ఇబ్బందులు గురి చేశారు. అయినా సరే ప్రజల కోసం పట్టు ఇడవని ఇక్కడ మార్కు కూడా పోరాటం చేసుకుంటానే వస్తున్నారు. ఎందుకంటే ఈ జేకేఆర్ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించిందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని సీఎం చేయాలని, ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేయాలని. ఎందుకంటే మీకేమో 2 కుటుంబాల 2 వ్యక్తుల మీద అపారమైన ప్రేమ అయిపోతుంది. ఏం చేస్తాం, వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. లక్షల కోట్లు ఏం చేయాలి అర్థం కావట్లా. మీరు ఎటు ఓట్లు వేస్తున్నారు కదా, వాళ్ళకి ఈయన కాకపోతే ఆయనకి వేస్తున్నారు, ఆయనకైతే ఈయనకి వేస్తున్నారు, మాకు తప్పితే ఇంకెవరికి వేస్తారు ఈ అమాయక ప్రజలు అని చెప్పి విదేశాలు పోయి పుట్టినరోజులు చేసుకుంటున్నారు 100,000 కోట్లు పెట్టి. అలాగే లక్షల కోట్లు ఫస్ట్ పూలింగ్ అని, సెకండ్ పూలింగ్ అని, హైటెక్ సిటీ అని చెప్పి 10-15 వేలు కొనుక్కొని 50 కోట్లు 100 కోట్లకి అమ్ముకొని లక్షల కోట్లు వాళ్ళు గడిస్తున్నారు. పాపం మీకు అర్థం కాదు. 5 కోట్ల మంది ప్రజలకి అమ్మ మీ కాళ్ళు మొక్కుతానమ్మా, ఒక్కసారి మన పార్టీ కొట్టేయండి. 2019లో మన జగన్ గారు ఏం చెప్పారు, ఒక్క ఛాన్స్ అన్నారు, ఇచ్చారు కదా. ఆయన 3 రాజధానులు అన్నారు. సరే ఏదన్నా కానీ ఆయన చేతనే ఆయన చేశాడు, కొన్ని మంచిగా ఉండే కొన్ని చెడ్డగా ఉండే, ఏదన్నా కానీ. తర్వాత ఈయన ఏం చేశాడు, ఎన్టీఆర్ మా అల్లుడు కదా అని పార్టీని అప్పచేత ఆయన చేతిలో సీఎం పదవితో సహా లాగేసుకున్నాడు పార్టీని. ఆయన నమ్మి ఓటేస్తున్నారు 30 ఏళ్ళ నుంచి. ఇటు కాకపోతే అటు కాదు. ఆయన ఏం చేశాడు, 2014లో రుణమాఫీ అంటాడు, ఏం చేయడు. 2002లోనేమో కరెంట్ లేకుండా చేశాడు, అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు గెలిచి పూలింగ్ అని చెప్పి మళ్ళీ సెకండ్ పూలింగ్ అని ఈ విధంగా దోసుకుంటున్నాడు. పద్దాకి విదేశాలు పోతారు. నేనేదో ఒక కొత్త న్యూస్, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు అంట. అంటే ఒక్కొక్కరికి ఒక 2,700 ఉద్యోగాలు ఏమవుతాయి. ఏందయ్యి అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్ర ప్రజలందరూ కూడా అమ్మ అందరూ పాదయాత్రలు చేస్తారు, మేము పాదాలకు మొక్కే యాత్రలు చేస్తానమ్మా. ఒక్కసారి ఆయన 19లో ఒక ఛాన్స్ చూశారు, 24లో ఆఖరి ఛాన్స్ చూశారు, రేపు 29లో కొత్త ఛాన్స్. మమ్మల్ని చూడండమ్మా, కొత్త పార్టీని కోటేశ్వరాన్ని ఒకసారి చూడండి. మీ అన్ని సమాజ వర్గాలు కూడా దఫల వారీగా సీఎం చేస్తాము. మన మేనిఫెస్టో ఉన్న ప్రకారంగా ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేస్తాము. అలాగే మొన్న ఎవరు అంటారు కోటవాడు 10 రోజులు 10 కోట్ల వాళ్ళు మొఖాన్ని మంది లేబర్ అయ్యి 5 కోట్ల మంది వాళ్ళే ఓట్లేస్తారు. నా కడుపు మండి గుండె రగిలిపోయి మేనిఫెస్టోలో కూడా మద్యం ఫ్రీ అని పెట్టా. అది తయారయ్యేది 10 రూపాయల క్వార్టర్. మీ దగ్గర 100 రుణమాఫీ చేస్తారు. అందుకని ఆ క్వార్టర్ ఏదో ఇలేరా, సంవత్సరం కాదు 5 సంవత్సరాలు వారికి మద్యం ఫ్రీ, విద్య వైద్యం ఫ్రీ, ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు చేసి తీరుతా, సొంత భూమి రైతులు చేసి శ్రీగంధ చందన మొక్కలు నాటిచ్చి చేస్తాం. అలాగే రాజధానిలో వాళ్ళు 5-10 కొనుక్కొని
100 కోట్లు, 200 కోట్లు, 700 కోట్లు కూడా అమ్ముకుంటున్నారు బొంబాయిలో. ఈ విధంగా హైదరాబాద్ కానీ మన ఆంధ్రాలో కానీ అలా జరిగింది. నేను అదే రాజధానిలో 1,00,000 ఎకరాలు కాదు 2 లక్షల ఎకరాలు అని తీసుకొని ప్రతి డోక్రా గ్రూప్కి ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే ఈ రాష్ట్రంలో అన్ని లక్షల గ్రూపులకి తలా 1000 గజాలు పాటిస్తే గ్రూప్కి గజం 1,00,000 నుంచి 2 లక్షలు అమ్మితే ప్రతి కుటుంబం 2-3 కోట్ల ఆస్తి రాజధానిలో ఉంటుంది. అలా శ్రీకాంత్ గారి చంద్రమోకలు ఇస్తే ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పరులు అవుతారు. ఈ విధంగా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని పార్టీని చూసి వాళ్ళ అబద్ధాలను చూసి భరించలేక మనసు చలించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ స్థాపించడం జరిగింది. ఈ జేకేఆర్ ఊపిరి ఉన్నంత వరకు ఈ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. నేను ఏదో ప్రజల దగ్గర నుంచి వాళ్ళు దోసుకున్నట్టు దోసుకోం. కష్టపడి వ్యవసాయం చేసుకొని ఏదో చేతన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని నేను సంపాదించి ఈ పార్టీ పెట్టి పార్టీ కోసం ఈ ప్రజల కోసం ఖర్చు పెట్టి ముందుకు వస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళు ప్రజల సొమ్ము మీరు ఎందుకంటే అభిమానం చూపిస్తున్నారు, వాళ్ళు ఓటేస్తున్నారు. ఈయన కదంటే ఆయనకి, ఆయన కదంటే ఈయనకి. వాళ్ళు ప్రత్యక్షంగా 4 లక్షల కోట్లు, పరోక్షంగా 5 లక్షల నుంచి 6 లక్షల కోట్ల ఆదాయాలు ఉంటాయి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే యాడ్ చైర్మన్లు కానీ లేకపోతే సీసీఐ పత్తి కానీ ఇంకా పొగాకు ఏరే ట్యాక్సులు ఎన్నో వస్తాయి. ఇవన్నిటి మీద కనీసం 10 లక్షల కోట్ల ఆస్తి వచ్చింది ఆదాయం సంవత్సరానికి. మీరు ఓటేసి మీరు అడగరు, వాళ్ళని అడిగే ధైర్యం ఉండదు. వాళ్ళేమో అవినీతి చేస్తారు. విదేశాలు పోయి పుట్టినరోజు చేసుకుంటారు 100,000 కోట్లు ఖర్చు పెట్టి. ఏడ ఊరికి ఒక 50,000, 1,00,000 లేకపోతే 1 కోటి రూపాయలు పంపించేసి ఊరూరా పుట్టినరోజు చేసుకోమంటారు. ప్రజల డబ్బులేగా, మీ డబ్బులే కదా వాళ్ళయ్యా. నేను అందుకనే చెప్తున్నా, ఈ అభిమానం వేరు. అభిమానం ఉంటే పుట్టోలు పెట్టుకొని పూజించుకోండి. ఓటు వేరు. ఓటు అనేది భావితరాల భవిష్యత్తు. భావితరాలు అంటే ఎవరో కదమ్మా, మీ పిల్లలు. నా కోసం కాదు, మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డ భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటేయండమ్మా. నెక్స్ట్ 29లో 100% ఈ మేనిఫెస్టోలో ఉండే మొత్తం కూడా జరిగి తీరుతాయి అంతే, అనుమానం లేదు. ఎందుకంటే అంత ఆదాయం ఉంది మన రాష్ట్రానికి. కొందరే దాచుకుంటున్నారు. అందుకని చెప్పి అభిమానించండి. ఇప్పుడు సినిమా యాక్టర్ని అభిమానించినట్టు రాజకీయ నాయకులు కూడా అభిమానించండి. అంతేగాని అభిమానం ఎక్కువైపోయి ఈయన కాదంటే ఏమంటే ఆయనకి, ఆయన కాదంటే మన నెక్స్ట్ ఈయనకి, ఈ విధంగా వేసుకుంటూ ఓడిపోతే ఆ ఏదో కొద్ది పర్సెంట్ 1-2% వాళ్ళే బాగుపడుతున్నారు. వేల లక్షల కోట్లు సంపాదిస్తున్నారు. మీ భవిష్యత్తు ఏంది? మీ పిల్లల భవిష్యత్తు ఏంది? అందుకని మన ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీకి ఓటేసి గెలిపిమని చెప్పి నేను ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలందరికీ కూడా పాదాలకి మొక్కి మరీ నేను నమస్కారం పెట్టి దండం పెట్టి మరీ ఏడుకుంటున్నానమ్మా. ఓటు వేయండి అయ్యా, మీ భవిష్యత్తు మారిద్ది, మీ బిడ్డల భవిష్యత్తు మారిద్ది. ఎందుకంటే ఎన్నో ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఒకటి చెప్తా, ఇన్ని రకాల ఆవేదనలు ఉన్నాయి, ఇన్ని రకాల నష్టపోతున్నారు మీరు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా దఫల వారీగా సీఎం పదవి ఇస్తాం. ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పొరలు ఇద్ది. జనం ముందు వచ్చి జనంలోనే మాట్లాడి ఏం చేసినా కూడా జనం ముందే చేయాలి. మనం పోయి సొక్కా పట్టుకొని పని చేయించుకునే వాడికి ఓటేయాలి. వాడు గన్ను పెట్టుకొని కూర్చునే వాడికి ఓటేస్తే గన్నుతో కాల్చేస్తాడు, దగ్గర కూడా రాని. ఆలోచన చేయండి. నేను గతంలో కూడా చెప్పా, ఇంటికి వచ్చి పని చేసేవాడికి ఓటేయాలమ్మా. మనం కనుక ఇట్లా ఓటేస్తే ఖచ్చితంగా వాళ్ళు బెదిరిస్తారు. ఆ 4 రోజులు ఓటేసుకుందా బుజ్జగిస్తారు, అన్నీ చేస్తారు. ఆ తర్వాత మా పార్టీ మీరు అంటారు, అంతే. కాల్చేస్తాను, గన్ను పట్టుకుంటారు, ఇక అంతే. ఎవరు దగ్గర కూడా రానిరు. అందుకని దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నేను రిక్వెస్ట్గా మీకు పాదాలకు మొక్కి మరీ చెప్తా ఉన్నానమ్మా, ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ ఓటేయండి. నెక్స్ట్ అందరూ కూడా ధనవంతులు అవ్వండి. మీకోసం, మీ బిడ్డల కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించమని చెప్తా ఉన్నానమ్మా. ఇంకా డౌట్ ఉంటే అడగని చెప్తా, ఓకేనా? ఏం కాలేజ్ గారు వాలంటరీ వ్యవస్థ మళ్ళీ మీరు వాలంటరీ వ్యవస్థ ఈ గతంలో ఒక 3.5 లక్షల మంది ఏమన్నారు, 50 ఏళ్ళకు ఒక వాలంటరీ. నెక్స్ట్ ఇంకా ఎక్కువగా తీసుకుంటాం, అవసరమైతే 20 ఏళ్ళకు ఒక వాలంటరీ పెడతాం. ఇంకా ఎక్కువ కనుక వస్తే 10 ఏళ్ళకైనా ఒక వాలంటరీ పెడతాం. వాలంటరీ వ్యవస్థ కొనసాగిస్తాం. అందుకని వాలంటరీ వ్యవస్థ పర్మనెంట్ చేస్తామని చెప్పాము. అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రతి ఒక్కళ్ళకి నెలకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తాం. అలాగే మీడియా మిత్రులు కూడా మీకు అవకాశం ఉండడానికి ఈ రాష్ట్రంలో అందరూ కూడా మీడియా మిత్రులకి ఒకరికొకరు మీరు లింకులు పంపించుకోండి. వాళ్ళని ఎమ్మెల్యేగా పోటీ చేస్తాము, చేపించి అవసరమైతే విలేకరులకు కూడా సీఎం పదవి ఇస్తామని చెప్పి నేను ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా.
ఎందుకంటే మీకు జరుగుతున్న అన్యాయం ఏందో నాకు తెలుసు. కష్టపడి అన్ని చేసేది మీరు. మీ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు చిన్న చూపు వస్తారు. అందుకని మీకు పెద్ద పెట్టేస్తున్నా. మీకు కూడా సీఎం పోదు కొంత టైం. ఓకే, 9 లక్షల కోట్ల ఆదాయం సంవత్సరానికి వచ్చే ఉందన్నమాట మనకు ఆదాయ వనరులు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు జనానికి తెలియకుండా, ప్రజలకు తెలియకుండా లోపలే మింగేస్తారు. కాదని చెప్పి నేను ఏ దేవుడి కంటే ఆ దేవుడికి ప్రమాణం చేస్తాను చేయమన్నా. ఇది వాస్తవం కదా. హైదరాబాద్లో 10-15 వేలు పొలం కొనుక్కున్నారు. 30-40-50 కోట్లకు అమ్ముకోలేదా ఎకరం? మరి 5 సార్లు అదే వనరులు నేనే చెప్తున్నా డైరెక్ట్ ప్రజలకి వస్తాయి. ఆనాడే ప్రజలకి డోక్రా గ్రూప్ కాడ ఏ గజాలు ఇచ్చి ఉన్నట్టయితే ఇలా రాష్ట్రం విడిపోయేది కదా హైదరాబాదు. అదేవిధంగా ఆదాయం ఉండేది, అందరూ డెవలప్ అయ్యేవాడు. ప్రతిదీ కూడా అందరూ డెవలప్ అయ్యేది చూడాలి మనం. ప్రతి అంశంలో కూడా ఇదే ఉందన్నమాట. ఈ విధంగా డెవలప్ చేస్తే ప్రజలందరూ డెవలప్ అవుతారు. వాళ్ళు ఏంటంటే 1-2% బాగా సంపాదించుకుంటున్నారు. 1-2 ఎత్తులకు బద్దగిరు కదంటే ఆయన కాదు. మీరు ఓట్లు వేస్తున్నారు. ఓట్లు వేయటం వలన, మీరు అభిమానం ఎక్కువ చూపించడం వలన మీ కూర్చున్న తమ మీరు నరుకున్నట్టు అయిపోతుంది. నేను అదే చెప్తుంది ప్రెస్ వాళ్ళకి కానీ మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా. ఇంకా డౌట్ మీరు చెప్తున్నా, అడగండి, ఏం చెప్తా, ఏదైనా ఓకే. సరే, ఇప్పుడు పూలింగ్కి భూములు తీసుకుంటున్నారు, దాన్ని అభియోగంగా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే హైదరాబాద్లో కూడా అలా భూములు తీసుకోకపోవడం వల్ల ఈ రోజున 4-5 ఎయిర్పోర్ట్లకి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. వాటిని సికింద్రాబాద్ నుంచి శంషాబాద్ నుంచి ఇంకోటి అట్లా వెళ్తుంది. భవిష్యత్తులో అలా కాకుండా తీసుకోవడానికి మేము ఇలా చేస్తున్నాం అంటారు. దానికి మీరేం చెప్తారు? ఓకే, వాళ్ళ ప్రభుత్వం నుంచి వాళ్ళు చెప్పే నినాదం ఓకే. ఈడ రైతు ఊరికో 10 మంది పెద్ద రైతులు ఉంటారు, 90 మంది చిన్న రైతులు ఉంటారు, ఎకరం 6 ఎకరం రైతు. వాళ్ళకి ఏ గజాలో ఎకరానికి 1250 గజాలు ఇచ్చారనుకోండి, అది అమ్ముకుంటేనే ఉపాధి కానీ లేకపోతే ఉపాధి లేదు కదా. అందరూ ఉపాధి 90% రైతులు ఉపాధి కోల్పోతున్నారు కదా. అందుకని చెప్పి ఆ యొక్క 1250 గజంతో పాటు ఎకరానికి 1 కోటి రూపాయలు. అలాగే లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపు, అంటే 20 లక్షలు ఉంటే 80, 10 లక్షలు ఉంటే 40 అట్లా ఇచ్చి ఉన్నట్టయితే ఆ డబ్బులతో వాళ్ళ పిల్లల చదువులు కానీ, పెళ్ళిళ్ళు కానీ, ఇవన్నీ కార్యక్రమాలు, ఆరోగ్య పరిస్థితులు కానీ, అన్నీ లేదా బయట అప్పులు కానీ, బ్యాంక్ అప్పులు కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఇవన్నీ పెట్టుకొని ఆ ప్లాట్ ఇస్తే అది అమ్ముకుంటేనే ఉపాధి, లేకపోతే లేదు. ఇంకేముంటుంది చెప్పండి, నిర్పేదలు అయిపోవట్ల రైతులు. అందుకని రైతు కూలీకి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే రైతులకు మాత్రం ఇట్లా 1250 గజంతో పాటు ఎకరానికి 1 కోటి రూపాయలు లేదా గవర్నమెంట్ వాల్యుయేషన్ మీద 4 రెట్టింపులు, కనీసం 3 రెట్టింపులు అని ఇస్తే రాజధాని తొందరగా డెవలప్ అవుతుంది అంటున్నా. ఎందుకంటే ఊరికి ఇస్తే ఏది ఇరువు తెలియదు. అందుకని చెప్పి కొంత డబ్బులు తీసుకుంటే నా బాధ్యత ఇరువు తెలిసింది. ఎందుకంటే ఒక సిటీ పక్కన 1000 గజాల ప్లాట్ ఉంటే 1 కోటి 2 కోట్ల గుడ్విల్ ఇస్తున్నారు. అలాగే సగం ప్లాట్లు అపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తున్నారు. మరి అలాంటిది 1000 ఎకరాలు ఊళ్ళే తీసేసుకుంటుంటే ఏమి ఇవ్వకుండా ఎంత అన్యాయం చెప్పండి. నేను అన్నీ ఆలోచన చేసే ఈ నిర్ణయం తీసుకొని దిగా. నేను ఏదో దిగక ముందే ఆలోచిస్తా. ఆలోచించిన తర్వాత అది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే తిరిగి. ఇలా సీఎం గారు గతంలో ఒక పిలుపుని చేయగానే 33,000 ఎకరాలు ఇచ్చారు, 34,000 ఎకరాలు ఇచ్చారన్నారు. మరి అలా ఏప్రిల్ 14 మన 2024లో ఆయన ఒక 45,000 ఎకరాలు ప్రకటించుకున్నాడు కూలింగ్. అడవుడు చేశారు. నేను ఎడమని చెప్పగానే ప్రజలందరికీ అర్థమైపోయింది, రైతులు అందరూ కూడా న్యాయపదమే కానీ అడుగుతున్నారు. మరి డిఫరెన్స్ ఉందా లేదా? న్యాయం అని చెప్పి 100కి 100% కాదు, 100కి 5% ఇది న్యాయం అంటున్నారు. న్యాయం అయితేనే నేను చేసేది, న్యాయం కాకపోతే నేను అడగను. ప్రతిదీ కూడా న్యాయపదంగా ప్రజలకు న్యాయం జరగాలి, రైతులకు న్యాయం జరగాలని చేస్తా. ఇవాళ రైతులు రియలైజేషన్ దీక్ష కూడా 208 రోజులకు వచ్చింది. అలాగే ఈ రాష్ట్ర ప్రజల కోసం, రైతుల కోసం నేను నిరంతరం పోరాటం, కష్టపడి పనిచేస్తా. నా చెమటలో నుంచి వచ్చిన రూపాయిని ఖర్చు పెడతా. నేను ఎవరి దగ్గర ఊరికి ఎక్కడ రూపాయి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. నేను ఎన్నో పార్టీల తరఫున కూడా తిరిగి ఇంటింటి తిరిగి దండం పెట్టి ఓటేపించి కొంతమంది నాయకులు కూడా గెలిపించా. కానీ నాకు మాత్రం నేను ఎప్పుడు ఆశించింది లేదు, నాకేం వరగలేదు, నాకు అవసరం కూడా లేదు. ప్రజలు బాగుంటే సార్, ప్రజలు డెవలప్ అవ్వాలి కోరుకుంటాను నా స్ఫూర్తిగా. ఓకే.